వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవికాలం వచ్చేసిందండి. వేసవికాలం వచ్చేసింది అంటేనే మనకు గుర్తొచ్చేది మామిడి పళ్ళు వచ్చేసాయి. అందరం రెడీగా ఉంటాం. అయితే సుమన్ టీవీ మామ్స్ కిచెన్ ద్వారా మీకు నేను రమ గారు మా కిచెన్లోనే ఉండి రకరకాల వంటల్ని మీ అందరికీ చేసి చూపిస్తున్నాం. ఈ సీజన్లో మనం చేసుకునే మామిడి పచ్చళ్ళని రకరకాల వెరైటీలుగా మనం పచ్చళ్ళు చేసుకుంటాం కదా, అవన్నీ కూడా మీ అందరికీ తోటలోనే చేసి చూపించాలని నాతో పాటు రమగారిని కూడా నేను లాక్కొచ్చేసాను. ఏటా మామిడికాయల పచ్చడి ఊరగాయ అనగానే మార్కెట్ మీద పడి అందరి దగ్గర టేస్ట్ చూసి పళ్ళు పొలవ పట్టుకుని ఎట్లా కొట్లా తెస్తాం. మామిడికాయ పచ్చళ్ళు సెట్లో కాకుండా ఇలా తోటలో చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అవకాశం ఉంది కదా, మిగతావైతే చేయలేకపోతాం. మామిడి తోటలకి ఏముందండి, మనకి సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడ చూసినా దొరుకుతూనే ఉంటాయి. అందులో మనం రైతు ఛానల్ ఉంది. సో ఎంతోమంది రైతులు ఉన్నారు మనకి. ఒక రైతుతో మాట్లాడిన వెంటనే అయ్యో అంతకన్నా నా వచ్చి చేసుకోండి అన్నారు. సో నేను రమగారు అలానే మన టోటల్ టీం అంతా కూడా తోటలో ఉన్నాము. మరి రమగారు ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నారు? మామిడితో ఒక 3-4 రకాల పచ్చళ్ళు చేయొచ్చు జయ అన్నారు. 3-4 ఏంటి, ఇంకా ఎక్కువే చేసుకోవచ్చేమో. ఈ రోజు మేము ఒక 3-4 ప్లాన్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఏం పచ్చడి చేస్తున్నారు, దానికి ఇంగ్రీడియంట్స్ ఏంటి రమగారు? మామిడికాయ చెక్కు తీసేసి పులిహోరకి ఎట్లా కోరతాం మనం, క్యారెట్ కూరలాగా. అవునవును. కూరుని కొంచెం సేపు ఎండలో ఉంచితే బాగా నీరు ఊరుతుంది కదా, ఆ నీరంతా కొంచెం తగ్గుతుంది. 1 గంట ఎండలో పెడితే సరిపోతుంది. కొంచెం విశాలంగా పరిచేసి ఎండలో పెట్టేసి నీరు కొంచెం తగ్గగానే ఉప్పు, కారం, ఆవుపిండి, మెంతిపిండి కలిపేయటం. అయితే దీనికి ఒక డిఫరెంట్ వెరైటీలో చేస్తాం మనం. మామూలుగా మెంతులు వేయించి పొడి కలుపుకుంటాం ప్రతిసారి. దీనికి ఏంటంటే మాగాయికి వేసే తాలింపుని ఇందులో వేస్తాం అనమాట. దీనికి ఆవుపిండి కొంచెమే పడుతుంది. ఈ మెంతులు, ఆవాలు కొంచెం నూనెలో వేయించుకోవాలి. వేయించేసి కొంచెం నూనె వేయటం, బాగా ఆ మాత్రం మెంతులు, ఆవాలు 2-3 స్పూన్లు అనుకోండి. ఇవి పెద్ద రసాలు. ఈ సైజు 5 కాయల కోరు. ఈ 5 కాయల కూరకి ఒక 3 స్పూన్ల ఆవాలు, 3 స్పూన్ల మెంతులు వేయించేసేయటం. చక్కగా నున్నగా మెత్తటి పొడి పట్టేసుకోవటం. దాన్ని మేము ఏం చేసేవాళ్ళు అంటే రోట్లో నూరేవాళ్ళు అమ్మవాళ్ళు. అది కలిపేసేయటం, ఉప్పు, కారం కలిపేసుకోవడం, కొంచెం ఆవపిండి కలిపి పైన తాలింపు వేసుకోవటం. ఈ వెరైటీ ట్రై చేసి చూడండి. ఇది చాలా డిఫరెంట్ అరోమా వస్తుంది. ఎంత బాగుంటుందో వాసన. తప్పకుండా అసలు వాసన వస్తే తిందాం అనిపించాలన్నమాట. ఈ కోరు పచ్చడి కూడా మనం ఎండలో కనుక 1 గంట సేపు ఉంచితే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ పెట్టింది, ఇంకా స్టిల్ ఎర్రగానే ఉంది. ఇంకా అంత పచ్చడి మిగిలింది. ఇదేంటంటే మనం ప్రయాణాల్లో పట్టుకెళ్ళడానికి హాయిగా ఉంటుంది. చాలా నూనె ఉండదు ఇందులో. కొంచెం నూనె వేసుకుని తాలింపు పెట్టుకుంటాము. ఇంకా ఎక్కువ పొయ్యక్కర్లా. ఈ 5 కాయలకి 1/2 కిలో కంటే కొంచెం 1/2 కిలో చాలు, అంతే సరిపోతుంది. ముక్కల పచ్చడి లాగానే దీనికి కూడా. ఇది మనం చపాతీలకు రాసుకోవచ్చు. స్ప్రెడ్ లాగా, బ్రెడ్ మీద స్ప్రెడ్ లాగా రాసుకుని కొంచెం 2 కీర ముక్కలు పెట్టుకుని తినచ్చు. అతి కారం ఉండదు, పుల్లగా చిన్న కారం ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకవేళ ప్రేక్షకులు కోరికుంటే తీయావకాయ కావాలి అని మీరు అడిగితే కనుక ఆవకాయని మాత్రం ఇక్కడ పెట్టలేం, కానీ తీయావకాయ ఇంకొంచెం ముదురుకాయలు కావాలి. ఇంకో 10 రోజులు పోయాక స్టూడియోలో చేసి చూపిద్దాం. తప్పకుండా. ఓకే. దీన్ని తొక్కు పచ్చడి అంటారు కొన్ని చోట్ల. అవునండి. గీత పచ్చడి అంటారు ఇంకో చోట. ఎందుకు గీకుతామన్నా? గీకుతారు కాబట్టి. అంటే ఇది మనం ఇప్పుడు మన దగ్గర కూరలు ఉన్నాయి. ఇది వరకు ఏం చేసేవాళ్ళు, చాక్ తోటే గీరేసేవాళ్ళు. మొత్తం ఎక్సలెంట్ గా ఉంది. తర్వాత కొంచెం ఎక్కువ చేసాం తర్వాత సంవత్సరం. తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత నుంచి, ఇంచుమించు అమ్మ చనిపోక ముందు నుంచే ఎక్కువ పచ్చడి పెట్టుకోవటం మొదలుపెట్టాం. 3-4 నెలలు ఉంటుంది అనుకుని భావించాం. 3 ఇయర్స్ నుంచి నేను సంవత్సరం అంతా ఉంచుకుంటున్నాను. అంటే ఇంకొక మెథడ్ ఏంటంటే, ఇది మనం పచ్చడి చేసుకుంటాం కదా, మామిడికాయలు విస్తారంగా దొరికినప్పుడు, పుల్లకాయలు దొరికితే కోరేసి కొంచెం ఉప్పు సరిపడా కలిపేసి, ఉప్పు పసుపు కలిపేసుకుని ఒక ఎండ పూర్తిగా ఆ రోజంతా ఎండలో పెడితే బాగా కొంచెం డ్రైగా అవుతుంది, అంటే తడి తగ్గిపోతుంది. డబ్బాలో వేసి పెట్టేసుకోవచ్చు. సంవత్సరం అంతా మనం అన్ని రకాల ఆకుకూర పప్పులో చింతపండుకి ప్రత్యామ్నాయంగా మామిడికాయ వాడుకోవచ్చు. దీన్ని మామిడికాయ పప్పుగా ఒరుగులు చేసుకుని పెట్టుకునే వాళ్ళం కదా.
కోరు పెట్టి చూడండి, చాలా బాగుంటుంది అసలు. అంటే మనకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ఓకే. ఈ ఒరుగులు బాగా ఎండలో పెట్టాలి. ఇది అంత ఎండక్కర్లా, ఒక రోజు ఎండ పెడితే సరిపోతుంది. చూడు ఏం డిఫరెన్స్ వచ్చింది, కలరు ఏమి రాలేదు కదా, అసలు ఏం అనిపించట్లేదండి. వాసన చూడు, ఇందాకటి వాసనకి దీనికి గుమగుమలాడుతూ స్ట్రాంగ్ వస్తుంది ఇప్పుడు స్మెల్. దీని వాసన చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి తప్పకుండా. జయ చూడు, కారం మొత్తం రెడీగా ఉంది కదా, అన్ని కలిపి దీన్ని ఇందులో కలిపేద్దాం. ఇంత పడుతుందా అనిపిస్తుంది కదా? ఓ బ్రహ్మాండంగా పడుతుంది, 5 నిమిషాల్లో మింగేస్తుంది దీన్ని. అవునా? నువ్వు నోట్లో వేసుకుంటే ఇందాకటి పులిపోయే తెలుస్తుంది. ఒకవేళ ఇది ట్రై చేద్దాం. మామూలుగా మన ఆవకాయ ముక్కలు పచ్చడి పెట్టుకుంటారు, ఈ వెరైటీ కొంచెం తక్కువ చేస్తాం కదా, సరదాగా ట్రై చేస్తామంటే ఒక్క కాయ కోరి దాంట్లో పెట్టుకోండి. ఒక్క కాయ కనుక కోరితే ఈజీగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూను ఆవపిండి వేయటము, ఇన్ని ఆవాలు ఇన్ని మెంతులు వేయించండి. ఆ పొడి కలిపేసి తాలింపు పెట్టుకుని చూడండి. 3-4 రోజుల పచ్చడి ఒకవేళ బాగా నచ్చింది అనుకో, హ్యాపీగా మీ సొంత. ఇప్పుడు వీటికి చెప్తాను జయ, నేను ఆవకాయ వాటికి పర్ఫెక్ట్ కొలతలు కావాలి. పర్ఫెక్ట్ కొలత అంటే ఉప్పు పర్ఫెక్ట్గా కావాలి. ఉప్పు లేకపోతే ఆవకాయ పాడైపోతుంది. అవును, ఉప్పు సరిపడా ఉండాలి. కారము ఆవపిండి మన టేస్ట్ని అనుసరించి ఎప్పుడు కూడా ఈ కొలతలే పర్ఫెక్ట్ అన్నది అసలు ఉండనే ఉండదు. ఉప్పు పర్ఫెక్ట్ అంతే అంతే. ఆ తర్వాత మిగిలినవన్నీ పూర్తిగా మనదే చాయిస్. మనం పుల్లగా తింటాం అనుకోండి, కొంచెం ఉప్పు సరిపడా వేసుకోవడం, కారం తగ్గితే ఉప్పు కొంచెం ఉప్పు వేసుకోవటమే, కారం తగ్గించుకోవచ్చు మన ఇష్టం. ఇక చూడు, ఇందాక దీనికి ఒకదానికి ఉంటుందేమో, మామిడికాయ ఊరగాయలకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఈ వీడియోని మీరంతా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నామండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి, అలానే మీ కామెంట్స్ కూడా మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.